పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈరోజు శుక్రవారం రోజున సాయంత్రం 3 గంటల సమయంలో జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సముదాయ ఆవరణలో కారు మరియు ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న యువకునికి గాయాల పాలైనాడు. ఈరోజు శుక్రవారం రోజున సాయంత్రం 3 గంటల సమయంలో కలెక్టరేట్ కార్యాలయంలోనికి ద్విచక్ర వాహనదారుడు TS22B8452 నెంబర్ గల ద్విచక్ర వాహనదారుడు లోపలికి వెళ్లే తరుణంలో కలెక్టరేట్ నుంచి వస్తున్న కారు AM044 నెంబర్ గల కారు ఒక్కసారిగా వచ్చి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న యువకునికి గాయాలు కావడంతో హుటాహుటిన కలెక్టరేట్ సముదాయంలోని మరో వాహనంలో ఆ యువకుడిని పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ కారు కలెక్టరేట్లో పనిచేస్తున్న రెవెన్యూ శాఖకు సంబంధించిన ఉద్యోగినిగా పేర్కొంటున్నారు. ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న వ్యక్తికి గాయాల పాలు కావడంతో అతన్ని పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సనందిస్తున్నారు. కలెక్టరేట్లో రోడ్డు ప్రమాదం జరగడం ఇదే మొదటిసారి అని, కలెక్టరేట్ భవన సముదాయంలోకి వాహనాలు నెమ్మదిగానే వెళ్తాయి తప్ప ఇలా రోడ్డు ప్రమాదాలు ఎప్పుడూ జరగలేదని, ఇదే మొదటిసారి అంటూ స్థానికులు సైతం అవాక్కయ్యారు. స్థానిక రెవెన్యూ శాఖ అధికారి అతివేగంతో వచ్చి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో ఈ ఘటన చోటు చేసుకుందంటూ స్థానికులు పేర్కొంటున్నారు. వెంటనే గాయాల పాలైన వ్యక్తిని మరో వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్సనందిస్తున్నారు.